అధికారంలో ఉన్నది మేము, మమ్మల్ని ఎవడ్రా ఆపేది అన్నట్లు కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. ఒకవైపు చారిత్రాత్మక బెల్లం గణపతి దేవాలయం, మరోవైపు కేజీహెచ్ హాస్పిటల్, ఇంకోవైపు ప్రభుత్వ స్కూల్. వీటిలో ఏది కూడా జనసేన నేత బార్ అండ్ రెస్టారెంట్ పెట్టేందుకు అడ్డు రాలేదు. మొదట ఆసుపత్రి పెడుతున్నాము అని కొత్త భవనాన్ని నిర్మించారు. కానీ రాత్రికి రాత్రే బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవటంతో ప్రజలు తిరగబడ్డారు. ఇది విశాఖపట్నం సౌత్ నియోజకవర్గంలోని 30వ వార్డు. ఓ పక్క 100 ఏళ్ల చరిత్ర ఉన్న బెల్లం గణపతి ఆలయం, మరో పక్క పాఠశాల, ఇంకో పక్క ఘన చరిత్ర గల కేజీహెచ్ ఆసుపత్రి, కూతవేటు దూరంలోనే కలెక్టర్ కార్యాలయం. వచ్చేపోయే భక్తులతో, విద్యార్థుల రాకపోకలతో, రోగుల బంధువులతో, వివిధ పనులతో కలెక్టరేట్కు వచ్చే ప్రజలతో నిత్యం రద్దీగా ఉంటుంది ఈ ప్రాంతం. దీన్ని క్యాష్ చేసుకోవాలని అనుకున్నట్లున్నాడు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అనుచరుడు జర్రిపోతుల ప్రసాద్. అధికారం ఉందన్న అహంకారంతో జనావాసాల మధ్యలో గుడి, బడికి అతి దగ్గరలో బార్ అండ్ రెస్టారెంట్ ని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాడు. విశాఖ నగరంలో అతి ప్రాచీనమైన బెల్లం గణపతి దేవాలయం ఈ బార్ అండ్ రెస్టారెంట్ కు సమీపంలో ఉంది. బార్ అండ్ రెస్టారెంట్ అతి సమీపంలోనే ప్రభుత్వ స్కూలు ఉంది. కలెక్టర్ కార్యాలయం, కేజీహెచ్ తో పాటు మరికొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి. కానీ ఇవేమీ పట్టించుకోకుండా బార్ అండ్ రెస్టారెంట్ ని ఓపెన్ చేసేందుకు సిద్ధమయ్యారు జనసేన నేతలు. నిబంధనలు తుంగలో తొక్కి బార్ కోసం అన్ని అనుమతులు తెచ్చేసుకున్నారు కూడా. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆందోళనకు దిగారు. బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేస్తే తమకు భద్రత ఎవరు కల్పిస్తారని నిలదీస్తున్నారు వారు. స్కూల్కి వెళ్ళే వాళ్ళు, కాలేజీకి వచ్చేవాళ్ళు, గుడికి వచ్చేవారు ఆడపిల్లలే ఎక్కువగా ఉన్నారు. అలాంటప్పుడు ఇలా బార్లు పెడితే మేమేమైపోవాలి? రైల్వే దగ్గర చేపల బజార్కి వెళ్తే ఆడవాళ్ళకే డిస్టర్బ్ అయిపోతుంది అనేసి తీయించారు. ఇప్పుడు స్కూల్కి వెళ్ళే వాళ్ళకి, కాలేజీకి వెళ్ళే వాళ్ళకి, గుడికి వచ్చే వాళ్ళకి ఇబ్బందే కదా, ఇక్కడ ఎలా పెడతారు? ఇప్పటికే మహిళలపై రాష్ట్రంలో అఘాయిత్యాలు రోజు రోజుకు పెరుగుతున్నాయని, వాటిని అదుపు చేయలేక పోలీసులు లేనిపోని అవస్థలు పడుతున్నారని స్థానిక మహిళలు గుర్తు చేస్తున్నారు. ఈ తాగుబోతులు మళ్లీ మహిళలపై దాడులకు తెగబడితే ఏం చెయ్యాలి అంటున్నారు. దాడులు జరిగిన తరువాత బాధపడటం కంటే ముందుగానే మేలుకుంటే మంచిదని అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ స్కూల్ పిల్లలు చాలా మంది వెళ్తారు, వయసున్న అమ్మాయిలు. ఆ అమ్మాయిలు తాగిన వాళ్ళు ఏదైనా చేయొచ్చు. అది పాసిబుల్ ఎవరు తీసుకుంటారు? ఏదైనా తీసుకోవాలన్నా చేయాలనేది గవర్నమెంట్ తీసుకుంటుంది. ఏదైనా అయిపోయిన తర్వాత అయ్యో అంటారు. ఉన్నప్పుడే తీస్తే బాగుంటుంది. పెట్టక ముందే మనకి సాల్వ్ అనేది ఏదో చేయాలి. మాకు కూటమి ప్రభుత్వం ప్రజల భద్రతను గాలికొదిలేసిందని, ఆదాయమే పరమావధిగా ప్రవర్తిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. జనావాసాల మధ్యలో బార్ అండ్ రెస్టారెంట్ కు అనుమతులు ఎలా ఇచ్చారంటూ నిలదీస్తున్నారు. 100 మీటర్ల పరిధిలోనూ దేవాలయాలకు కానీ, విద్యా సంస్థలకు కానీ 100 మీటర్ల పరిధిలో వైన్ షాపులు కానీ, బార్ అండ్ రెస్టారెంట్లు రాకూడదు అనేది జీవో ఉంది. కానీ పక్కనే టెంపుల్కి, గవర్నమెంట్ హాస్పిటల్కి నడి మధ్యలోనే ఈరోజు బార్ అండ్ రెస్టారెంట్ పెడుతున్నారండి. ఇప్పుడు చదువుకునే పిల్లలు కానీ, ఎదిగే కుర్రవాళ్ళు కానీ రేపు ఇప్పటికే వ్యసనం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యసన పరులు ఎక్కువగా తయారు చేసే విధంగా ఈ ప్రభుత్వ పరిపాలన సాగుతుందండి. స్థానికుల అభిప్రాయాలు పట్టించుకోకుండా బార్ అండ్ రెస్టారెంట్ ని ఏర్పాటు చేస్తే చావడానికైనా సిద్ధమంటున్నారు ప్రజలు. ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే వంశీ ఓట్లు అడగటానికి వచ్చారని, ఇప్పుడు తమ సమస్యలు చెప్పుకుందామంటే ఆయన ఎక్కడా కనిపించడం లేదు అన్నారు. ఎమ్మెల్యే అండతోనే జనసేన నేత జర్రిపోతుల ప్రసాద్ రెచ్చిపోతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. మన ముఖ్యమంత్రి గారు, డీసీఎం గారు ఇది ఆలోచించుకొని దయచేసి జాలర్పేట ప్రజల మీద, రెండు కులస్తుల మీద దయ చూపించి ఇది మాత్రం లైసెన్స్ అవి రద్దు చేసి మీరు వెనక్కి తగ్గాలని కోరుకుంటాం. మీరు తగ్గకపోతే మా ప్రాణం పోయినంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం. మహిళా భద్రతకే పెద్దపీట వేస్తామంటూ ఎన్నికలకు ముందు చెప్పిన మాటలు ఇప్పుడు గాల్లో కలిసిపోయాయా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను స్థానిక మహిళలు నిలదీస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి బార్ అండ్ రెస్టారెంట్ అనుమతులు రద్దు చేయకపోతే పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.